హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామెడీ షో బ్లాగ్స్. ఈరోజు షూటింగ్ పోదాం అనుకున్నాము, కాకపోతే మనకి ఒక ఇద్దరు ఆర్టిస్టులు లేట్ అవుతుంది. అందువల్ల అంతలోనే ఒక ఆర్టిస్ట్ వచ్చినాడు. ఇప్పుడు మనము మధ్యాహ్నానికి గోంగూర పప్పు చేద్దాం అనుకున్నాము, కాకపోతే ఆర్టిస్టులు కొంచెం లేట్ అవడం వల్ల ఇప్పుడు మనం గోంగూరని ఒలిచిపోతున్నాం. రాజ మార్తాండ నాయుడు రాజు రావాల్సిందిగా వెల్గా. ఆహో ఆహో సాహో బాహో రా, ఇట్రా ఇట్రా. ఇప్పుడు నువ్వు రెడీ నా యాక్టింగ్ స్క్రిప్టింగ్కి? ఇగో పట్ట ఆ ఆర్టిస్ట్ వచ్చేంత వరకు ఇది ఒలుచు. ఒలుచు. మంత్రి అడివా, మంత్రి రాపా, పన్నులు వసూలు చేసేది కాదు. నిజంగా బాగా నీట్గా ఒలుచు. ఏంది కామెడీగా? మనం షూటింగ్ పోయి ఆర్టిస్టులు వచ్చేంత వరకు ఇది ఒలిచేసాయి. మంత్రి రా. నమస్కారం. రా 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 అందరికి వీటికి రాబ్బా. మంత్రి పూనే ఉద్దురుద్దురు పనులన్నీ వేసేది కాదు. ఆకులు వలచాయా వలిచా, ఆర్టిస్ట్ రావాలి. ఇంకా పనిలో పని ఆర్టిస్టులు లేట్ అయితే ఇట్లా ఇంట్లో పనులు కూడా చేసుకోవచ్చు. వద్దు వద్దు వచ్చినాడా బో రా. యాటిపోయింది బాబా హీరో? యాడికి నీకోసమే వస్తామప్పా. కాదు ఇంత లేట్ చేసినావు చూడ. రాజు మంత్రి ఆకుకూర వస్తున్నారు, నువ్వేం చేస్తున్నావు? ఏదో ఒకటి ఒలుచు. నీకే వలుస్తాను నేను. ఇంకా ఆకుకూర వలిచాపా? రా బుసే, రానా బుచ్చి రెండు ఆకులు ఒలిచిపోతారండి. మన పప్పుకి అయ్యంతా ఒలిచేస్తే మనం ఇంకా షూటింగ్ పోయి రావచ్చు. రా బుసే. గోంగూర యొక్క గొప్పతనము ఇప్పుడు మన పులిబిడ్డ గోంగూర ఒలిచి ఒక పాట పాడతాడు. పులిబిడ్డ ఒకటి ఏదైనా ఒకటి పాట పాడపా. ఏం పాట పాడతావు? పాడపా. ఊపులో ఉంటేనే పాడేది. ఊపులో ఉంటేనే మేము పాడేది. ఊపు లేకుండా పాడు. అవంటికి అవే వస్తాయి. బండి వద్దన్న ముందు పారుతుంది. వచ్చేటప్పుడు ఫ్యాన్స్ చాప్ చేయలేదా నువ్వు? కరెంట్ బిల్లు పెరిగిపోతుందా? నాది ఆఫ్ చేయనట్లా. మరి ఏమనుకున్నావా? గోంగూర పప్పు తింటే మన తెలుగు వాళ్ళు గోంగూరే తినాలా. గోంగూర అన్నటువంటి ఆరోగ్యానికి చాలా మంచిది. చూసినావా మా రాజు కూడా వస్తున్నా. తింటే గోంగూర పప్పు తినాలా, వింటే భారతమే వినాలా, తింటే గారెగలే తినాలా అని అప్పటికి అన్నారు. చూసినావా? తింటే మహాభారతం వినాలా, తింటే గోంగూర తినాలా, గోంగూర పచ్చడే తినాలా, పచ్చడే తినాలా, ఇంకా ఉరిమిండి తినాలా. పుండాకు ఉరిమిండి. ఆంధ్రాలో గొమ్మకూర, తెలంగాణలోనో పుంటికూర. పుంటికూర. మన రాయలసీమలోన పుండాకు ఉరమిండి. చూసా, అందుకే పులిబిడ్డ దిక్కు దేశాలు తిరిగి ఇది తెలుసుకొస్తున్నాడు. పులి ఓ పాట పాడు. పులి పులి పాడు. పులి పాట పాడు. పుండాకు మీదే పాడు. పుండాకు మీద ఏం పాడుతున్నా పోయి నేను అప్పుడే రాత్రి పాకు పుండాకాకు ఆకు వాకు పుండాకాకు కాదు పులి. కాదు రాజా కాదు, పాట పాడేదన్నా. ఈరోజు ఏముంది ఏముండదామనుకున్నాము. పుంటెకూర పుండక పప్పు చేసుకుంటాము. మా టీములోన అందరూ పుండాక ఊరమిండ నూరుకుంటాము. కమ్మగా ఉంటుంది, ఊరెచ్చి ఊరెచ్చి తింటారు. దానికి అందులో కొరుబువ ఉంటే ఇంకా చాలా గట్టిగా ఉంటది. ఇంకా ఆ కొరుబువ ఇప్పుడు తినలేరు. అప్పట్లో కొరుబువ పుండాకు పప్పు కొరుబు వండినా కొరుబు తిన్నా ఇప్పుడు అరగించుకునే శక్తి, జీర్ణం చేసుకునే శక్తి లేదు జనాల దగ్గర. అందరికీ ప్రణామాలు. తింటే ఆరోగ్యం లేప, ఇంకా ఆరోగ్యమే కానీ అరిగించుకోలేరు. చాలు కదా మనకు ఒక కట్ట ఇప్పటికే. చాలే పనిలో పని ఇట్లా ఆర్టిస్ట్ లేట్ అవుతా ఉండాలా, మనకి ఇట్లా పని జరుగుతానే ఉండాలా. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పుడైతే మేము ఇంకా ఇంకో ఆర్టిస్ట్ పిల్లోడు వస్తేనే రాజు రాజులతో పని చేపిస్తారు. చెప్పాడు దగ్గరకు వచ్చి చెప్ప. ఇంకా రాజప్ప నేను రాజులతో పని చేపిస్తారు. ఇంకెప్పుడప్ప పరిపాలన చేస్తే నేను రాజ్యం పరిపాలన ఎప్పుడు రాజు చేస్తేనే ప్రజలందరూ చేస్తారు. అది రాజుగారు మీరు గుర్తించుకోండి. ఏది గుర్తించుకుంటే పిలిచినారు. పుండాకు భర్తని కొట్టేటట్లు గవర్నమెంట్ తింటే అందరూ దగ్గరకు రాస్తారు.
విడిపోయేవాడు కూడా దగ్గరకు అవుతారు. రాజమాట అంటే రాజ్యము బాగా సురక్షిత పరిపాలన ఉంటది. రాజమాట ఇంటికి ఉంటే అశాంతిగా ఉంటది పరిపాలన అంతా. మన బాగా రాజమాట అంటే బాగా శాంతిగా ఉంటది. గుక్కు మాట్లాడతాడు. ఈయన పేరు గుక్కురాజు. తిక్కరాజు కాదు, తిక్కరాజు. దగ్గర ముందు నాయన. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మిమ్మల్ని అందరినీ షూటింగ్ పోయేటప్పుడు చూసినారు. ఒక్కరు లేట్ అయినా కూడా ఎంతసేపు వెయిట్ చేసి వస్తుంది. ఆ గ్యాప్ లో ఉండే ఒలిపించుకున్నాను. పనిలో పని ఇది కూడా అయిపోయింది. టయాన్ని వాడుకోవడం తెలుసుకోండి. గడిచిపోయిన టైం మరీ రాదు, చాలా విలువైనది. కాలం అనేది బంగారం లాంటిది. దీప్ ఉన్నప్పుడే ఇల్లు సర్దుకోవాలా. ఊరినే తిక్కి ఆలోచించి నేను అది ఇది అని పోయినా అనుకో, ఇంకా ముందు కాలానికి ఏముండదు. సినిమా జైతుస్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం షూటింగ్ వెళ్ళిపోదాం అండ్ మరి వీడియోతో మరీ కలుద్దాం. అండ్ ఇది కామెడీ షాప్ బ్లాగ్స్ కూడా మా వాళ్ళందరికి సంబంధించిన చిన్న చిన్న విషయాలు కానీ ఏదన్నా సరదాగా ముచ్చట్లు కానీ మీతో షేర్ చేసుకోవడానికి. దీన్ని కూడా ఫాలో అవ్వండి. మరిన్ని వీడియోస్కి రెడీగా ఉండండి. మీ వీరా బాయ్. ఉండాక వీర ఇంకా అయిపోలేదా నీది? ఇట్లా వలిస్తే పెద్ద మొదలు నిన్నే. అంతే. ఎప్పుడు నీకు ఇంకా పప్పు వండి పెట్టేది? సద్దనం పప్పు పెడతాది.